Hello friends and well wishes of RKS Apex. Once again welcome to our RKS Apex YouTube channel. Newspaper reading for better communication. Today we have reached 50th episode. I feel so happy. Nice friends. So continuously we witness these videos. Now we have reached 50th episode. Good. Hope you are following these videos and noting down the important points. Okay, now let us proceed with 50th episode. Stalemate prevails over resignation of Rajasthan minister. Stalemate. ఇది ఎక్కువగా చెస్లో కూడా వాడుతుంటారు. స్టేల్మేట్ అంటే ఏంటి? ఓకే, స్టేల్మేట్ అంటే ప్రతిష్టంభన. ఇది ఈ వర్డ్ ఒకసారి నేను క్లాస్లో వాడితే కనుక స్టూడెంట్స్ చెప్తుంటారు, సార్ ఇది తెలుగులో చెప్పండి సార్ అంటారు. విషయం ఏంటంటే తెలుగు పదమే కదా. ప్రతిష్టంభన అంటే కనుక ఒక ఇద్దరు ఆడుతున్నారు అనుకోండి, ఒక మ్యాచ్ ఏదన్నా కానీ, లేదంటే ఇరు వర్గాలు ఉన్నాయి ఏదన్నా కూడా, వాళ్ళిద్దరం వచ్చిన తేడాని లేదా గేమ్ కానీ ఎటు మొగ్గు చూపట్లేదు, వాళ్ళు గెలవలా వీళ్ళు గెలవలేదు. ఓకే, అందుకని మధ్యలో నిలిచిపోతుంది. అలా నిలిచిపోవడాన్ని ప్రతిష్టంభన అంటారు అంతా కూడా. అంటే ఎటువైపు మొగ్గు చూపుకుంటూ లాగిపోతే కనుక, అంటే అతను రిజైన్ చేస్తారా చేయరా, ఇంకోటి వెసులుబాటు ఇస్తారా ఇవ్వరా, ఎటు కాకుండా నిలిచిపోతుంది అంతా కూడా. అట్లాగా స్టేల్మేట్ ఇన్ ది సెన్స్ ప్రతిష్టంభన. ఏ డిసగ్రిమెంట్ ఆర్ ఏ సిచ్యువేషన్ ఇన్ ఏ కాంపిటీషన్ ఇన్ విచ్ నెయిదర్ సైడ్ ఈజ్ ఏబుల్ టు విన్. నెయిదర్ సైడ్ అంటే వాళ్ళు విన్నవరు వీళ్ళు విన్నవరు. ఇది మనం నెయిదర్ అని పిలుచుకుంటాం, కానీ లోకల్ స్పీకర్స్ నీదర్ అని పిలుస్తారు. మనం ఎయిదర్ అంటాం, వాళ్ళు ఈదర్ అంటారు, ఈదర్. సో ఈదర్. ఓకే, ఫైన్. సో నీదర్ సైడ్ ఈజ్ ఏబుల్ టు విన్ ఆర్ మేక్ ఎనీ ప్రోగ్రెస్. అంటే అటువైపు ప్రోగ్రెస్ లేదు, ఇటు లేదు, అలా మధ్యలో నిలిచిపోవడం అంతా కూడాను. ఓకే, చెస్లో వచ్చేసరికి రెండు వైపులా అంటే కాయిన్స్ అటుకొని ఇటుకొని ఉన్నాయి, ఎవరు కూడా గెలవలేకపోతున్నారు. అలా మొత్తం తిరుగుతూనే ఉంది బోర్డు అంతా కూడా. దెన్ స్టేల్మేట్ అంటే ఎవరు గెలవలేదు, అటు లేదు ఇటు లేదు. అలా కొన్నిసార్లు ఏమవుతుందంటే వర్కర్స్కి మేనేజ్మెంట్కి చర్చలు, కానీ అది ఎటు కూడా ఫలితం లేకుండా మధ్యలో ఆగిపోతుంది. అప్పుడు కూడా ఇదే స్టేల్మేట్ అంటారు. ఇక్కడ క్లియర్, ద టాక్స్ ఎండెడ్ ఇన్ ఏ స్టేల్మేట్ అని వాడతారు అనమాట. ఆ చర్చలు అనేవి ఒక ప్రతిష్టంభంతో నిలిచిపోయాయి అని చెప్పడం. ద స్ట్రైక్ హ్యాస్ వన్స్ అగైన్ రీచ్ స్టేల్మేట్ అంటే ఆ స్ట్రైక్ మరొకసారి ఎటువంటి ఫలితం లేకుండా మధ్యలో అలా నిలిచిపోయింది, ఆ చివరికి చేరుకుంది. ద స్ట్రైక్ హ్యాస్ వన్స్ అగైన్ రీచ్ స్టేల్మేట్. స్ట్రైక్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ చివరికి వచ్చరికి అది ఎటు కాకుండా తేలకుండా మిగిలిపోతుంది అంతా కూడా. మరి ప్రివైల్ అంటే వ్యాప్తి చెందడం, అంటే అలా ఉండడం చెప్పడం అంతా కూడా. ప్రివైల్ టు ఎగ్జిస్ట్ ఆర్ బీ వెరీ కామన్ ఎట్ ఎ పర్టికులర్ టైమ్ ఆర్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్. ఓకే, ప్రివైల్ ఇన్ సంథింగ్. ప్రివైల్కి ఎక్కువగా ఇన్ అని పెట్టి పక్కన సంథింగ్ వాడుతుంటాం. ప్రివైల్ ఇన్ సంథింగ్. వీఆర్ హారిఫైడ్ ఎట్ ద కండిషన్స్ ప్రివైలింగ్ ఇన్ లోకల్ ప్రిజన్స్. లోకల్ ప్రిజన్స్లో ఉన్న ఆ పర్టికులర్ పరిస్థితులు చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం, భయపడిపోయాం అంతా కూడా. ఓ మై గాడ్, ఎంత భయంకరంగా ఉందా అని. అక్కడ అంటే ఆ ప్రిజన్లో ఉన్న కండిషన్స్ అనేవి చాలా భయంకరంగా ఉన్నాయి. అక్కడ ప్రివైల్ అంటే ఎగ్జిస్ట్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ ఎగ్జిస్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. వీఆర్ హారిఫైడ్ అంటే చాలా భయపడిపోయాం. వీఆర్ హారిఫైడ్ ఎట్ ద కండిషన్స్ ప్రివైలింగ్ ఇన్ లోకల్ ప్రిజన్స్. ఆ లోకల్ ప్రిజన్స్లో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులు చూసి, నెలకొని ఉన్న పరిస్థితులు చూసి మేము చాలా భయపడిపోయాము. ప్రివైల్ అమాంగ్ సంబడి అంటే కొద్ది మందిలో, కొద్ది వ్యక్తుల్లో కానీ అలా ఉంటే కనుక వ్యాపించి ఉన్న, నెలకొలు ఉన్నా అప్పుడు ఇది వాడతాం. దోస్ బిలీవ్స్ స్టిల్ ప్రివైల్ అమాంగ్ సర్టెన్ సోషల్ గ్రూప్స్. ఈరోజు కూడా అటువంటి నమ్మకాలు కొన్ని సాంఘిక వర్గాలలో ఉన్నాయి. అలా ఉండడాన్ని, ఎగ్జిస్ట్ అవడాన్ని, వ్యాపించి ఉండడాన్ని ప్రివైల్ అంటారు అనమాట. ఇప్పుడు కూడా ఉంది అని చెప్పడం ప్రివైల్. సో హియర్ ఇన్ దిస్ స్లైడ్ we learn two important words, stalemate and prevail. Dodging bullets. Dodging అంటే కనుక తప్పించుకోవడం. ఓకే, జస్ట్ నేరోగా మన తప్పించుకోవడం. అంటే మిస్టర్ ట్రంప్ చెవిని అట్లా పక్క నుంచి వెళ్ళిపోయింది కదా, తప్పించుకున్నారు, దాన్ని డాడ్జింగ్. సో డాడ్జింగ్ బుల్లెట్ అంటే ఆ బుల్లెట్ని తుడిలో తప్పించుకున్నాడు అన్నట్టు. టు నారోలీ అవాయిడ్ అండ్ అన్వెల్కమ్, హార్మ్ఫుల్ ఆర్ డిజాస్టర్స్ అవుట్కమ్ ఆర్ అకరెన్స్. సో టు అవాయిడ్ నారోలీ, ఇది ఇలా చెప్పొచ్చు, ఇది ఇటుంటే ఇంకా బాగుంటుంది. టు అవాయిడ్ నారోలీ. యాక్చువల్గా ఇది నేను డెక్స్ట్ నుంచే తీసుకున్నాను, కానీ గ్రామటికల్ రూల్ ఏముంటుందంటే కనుక 2+u అని బ్రేక్ చేయకూడదు అని రూల్ ఉంటుంది అనమాట. ఇది టు అవాయిడ్ కదా, టు అవాయిడ్.
మధ్యలో ఇలా వచ్చింది యాడ్వర్బ్, అలాగా రాకూడదు అని ఒక గ్రామటికల్ రూల్ అనమాట. సరే. సో టు అవాయిడ్ నారోలీ అండ్ అన్వెల్కమ్, హార్మ్ఫుల్ ఆర్ డిజాస్టర్స్ అవుట్కమ్ ఆర్ అకరెన్స్, ఏదైనా ఒకటి ఒక ఒక నష్టపరిచేటువంటి ఒక సంఘటన కానీ, ప్రమాదం కల్పించే ఒక ఫలితం కానీ ఏదైనా త్రుటిలో తప్పితే కనుక, జస్ట్ కొంచెం అలా తప్పితే కనుక, దెన్ యూ కెన్ సే డాడ్జింగ్. సో అదే మనకు అక్కడ మిస్టర్ ట్రంప్ జరిగింది. హీ ర్యాన్ అక్రాస్ ద రోడ్ డాడ్జింగ్ ద ట్రాఫిక్, ఆ ట్రాఫిక్ని ఠక్ మన ఇలా తప్పించేసుకునేలాగా, అంటే ఇలా దాడుతున్నాడు, అటు నుంచి ఇంకో వెహికల్ రాబోతోంది, ఛక్ మన జంప్ చేసి అలా పక్కకి కూడా తప్పించుకున్నాడు. హీ ర్యాన్ అక్రాస్ ద రోడ్ డాడ్జింగ్ ద ట్రాఫిక్. ద గర్ల్ డాడ్జ్డ్ బిహైండ్ ఎ ట్రీ టు హైడ్ ఫ్రమ్ అదర్ చిల్డ్రన్, ఆడ అవతల నుంచి పిల్లలు వస్తున్నారు, వాళ్ళకి కనబడకుండానికి టక్ పని ఒక చెట్చాకి వెళ్ళి దాక్కుందన్నట్టు అనమాట. ది గర్ల్ డాడ్జ్డ్ బిహైండ్ ఎ ట్రీ టు హైడ్ ఫ్రమ్ ద అదర్ చిల్డ్రన్, ఆ క్విక్ మూమెంట్ని డాడ్జ్ అని చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డాడ్జింగ్ బుల్లెట్స్ అంటే త్రుటిలో తప్పినటువంటి ఆ బుల్లెట్ అనమాట ఇక్కడ, బుల్లెట్స్. బైడెన్ అండ్ ట్రంప్ షుడ్ నాట్ వర్సన్ ద పోలరైజేషన్ ఆఫ్టర్ ద అటెంప్ట్, అంటే వీళ్ళిద్దరూ కూడా ఈ స్థాయికి దిగజారిపోకూడదని చెప్తారు. ఏ స్థాయికి అంటే ఆ ఉన్న వాళ్ళని రెండుగా విడగొట్టేసేసి మాదో టీం మీదో టీం అని ఒకరి మీద ఒకరు ఎగదూసుకుంటే అలాగ వద్దు అని చెప్తున్నారు అనమాట. పోలరైజేషన్ అంటే కనుక ద యాక్ట్ ఆఫ్ సపరేటింగ్ ఆర్ మేకింగ్ పీపుల్ సపరేట్ ఇంటూ టూ గ్రూప్స్, అంటే ఉన్న వాళ్ళని రెండు గ్రూపులు విడగొట్టుకొని అటు ఉత్తరం దక్షిణం అలాగా చెప్తారు కదా, అదొక ధ్రువం ఇదొక ధ్రువం, అలాగా దృక్కోణంగా ఒకళ్ళకొకళ్ళు విడిపోవడం ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే ఆ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజలు ఒక రెండు గ్రూపులు విడిపోయి ఒకరి మీద ఒకళ్ళు కొట్టుకోవడానికి రెడీగా ఉండడం కానీ, ఒకరినొకరు వైరం పెంచుకోవడం కానీ, అలాంటి పోలరైజేషన్ అనేది వద్దు బాబు అని చెప్తున్నారు. బైడెన్ అండ్ ట్రంప్ షుడ్ నాట్ వర్సన్ ద పోలరైజేషన్ ఆఫ్టర్ ద అటెంప్ట్ తర్వాత దాన్ని మరీ పెంచకూడదు వాళ్ళు అని చెప్తున్నారు అక్కడ. సో దెర్ ఈజ్ ఇంక్రీజింగ్ పోలరైజేషన్ బిట్వీన్ ద బ్లాక్స్ అండ్ వైట్స్ ఇన్ ద యుఎస్లో ఈ తెల్లవాళ్ళు నీకు నల్లవాళ్ళు వీళ్ళ మధ్య ఉన్నటువంటి పోలరైజేషన్ అంటే అంతరం పెరిగిపోతుంది రోజు రోజుకి చెప్తున్నారు అంతా కూడా. పోలరైజేషన్ మీన్స్ ద హోల్ పీపుల్ ఆర్ ఆర్గనైజేషన్ గెటింగ్ ఇన్ టు 2 parts అండ్ గ్యాప్ ఈజ్ వైడనింగ్, అలా పెరుగుతూ ఉంటే కనుక అది పోలరైజేషన్ అన్నట్టు అక్కడ. ప్యానల్ రిప్రిమెండ్స్ ఒడిశా గవర్నమెంట్ ఫర్ బిల్డింగ్ వయోలేషన్ ఫారెస్ట్ ల్యాండ్. సో ప్యానల్ రిప్రిమెండ్స్ ఒడిశా గవర్నమెంట్ ప్యానల్ వాళ్ళని తీవ్రంగా మందలించింది. రిప్రిమాండ్ అంటే కనుక కొంచెం గట్టిగా మందలించడం అనమాట ఇక్కడ. సో రిప్రిమాండ్ తీవ్రంగా మందలించు. సో టు టెల్ సంబడి అఫీషియల్లీ దట్ యూ డు నాట్ అప్రూవ్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్ యాక్షన్స్, అంటే ఓపెన్గా వాళ్ళ చర్యలను ఖండించడం అంతా కూడాను. సో ద ఆఫీసర్స్ వర్ సివియర్లీ రిప్రిమాండెడ్ ఫర్ దేర్ అన్ప్రొఫెషనల్ బిహేవియర్. ద ఆఫీసర్స్ వర్ సివియర్లీ రిప్రిమాండెడ్, తీవ్రంగా వాళ్ళు ఆఫీసర్స్ మందలించబడ్డారు. ఎందుకంటే వాళ్ళ అన్ప్రొఫెషనల్ బిహేవియర్ అంటే వాళ్ళ పద్ధతి లేదంటే వాళ్ళ ప్రవర్తన తీరు తెన్ను సరిగ్గా లేకపోవడం వల్ల, అంటే అధికార స్థాయిలో కాకుండా కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నందువల్ల వాళ్ళు పూర్తిగా కఠినంగా మందలించబడ్డారు. ద జడ్జ్ రిప్రిమాండెడ్ హిమ్ ఫర్ యూజింగ్ సచ్ లాంగ్వేజ్ ఇన్ కోర్ట్, అటువంటి భాష మాట్లాడినందుకు జడ్జి గారు అతనిని కోర్టులో మందలించారు. ఆ భాష అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, దట్ ఫిల్తీ లాంగ్వేజ్, అన్పార్లమెంటరీ అసభ్యకరమైన భాష వాడినందుకు అతన్ని మందలించి ఉండొచ్చు అని చెప్పొచ్చు. అందుకని సచ్ లాంగ్వేజ్ అన్నాం కదా, సచ్ మీన్స్ యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లైక్ అన్పార్లమెంటరీ ఆర్ ఫిల్తీ లాంగ్వేజ్, అతన్ని మందలించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ లీడర్స్ లూటెడ్ రిసోర్సెస్ ఆఫ్ ఏపీ సేస్ నాయుడు. లూట్ అంటే కనుక లూట్ అంటే కొల్లగొట్టడం లేదంటే మొత్తాన్ని దోచుకోవడం ఇట్లంతా కూడా. రిసోర్సెస్ అంటే వనరులు, వాళ్ళు అన్ని రకాల వనరులను, అంటే నాయుడు గారు చెప్తున్నారు కదా పంచభూతాలు అంటే అన్నిటినీ కూడా దోచేసారన్నట్టు చెప్పుకుంటున్నారు అంతా కూడాను. అది ఇసుక అవ్వచ్చు, లేదంటే ఖనిజాలు అవ్వచ్చు, మైనింగ్ అవ్వచ్చు, ఇంక ఏదైనా వాట్ నాట్ అనే సెన్స్లో చెప్తున్నారు అంతా కూడాను. సో లూట్ అంటే కొల్లగొట్టు. ఏ గ్యాంగ్ వెంట్ త్రూ ద ట్రైన్ అండ్ లూటెడ్ మనీ ఫ్రమ్ ప్యాసింజర్స్, ఒక గ్యాంగ్ ట్రైన్లో ప్రవేశించి ఆ ప్యాసింజర్స్ దగ్గర అన్ని డబ్బులన్నీ కూడా కొల్లగొట్టారు. క్లోత్స్ అండ్ జ్యువెలరీ వర్ లూటెడ్ ఫ్రమ్ హర్ హౌస్, అంటే ఆవిడ ఇంటి నుంచి విలువైన బట్టలు నగలు అన్నీ కూడా దొంగిలించబడ్డాయి, కొల్లగొట్టబడ్డాయి. ప్రీస్ ఇన్ ఉత్తరాఖండ్ మిఫ్ట్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కేదార్నాథ్ టెంపుల్ ఇన్ ఢిల్లీ. ప్రీస్ట్ ఇన్ ఉత్తరాఖండ్ మిఫ్ట్ అంటే కనుక ఇది ఒక అడ్జెక్టివ్. సో మనం అనుకోవాలి ప్రీస్ ఆర్ అంటే హెడ్లైన్స్లో బీ ఫార్మ్స్ ఇవ్వరు కదా. సో ప్రీస్ ఆర్ ఇన్ ఉత్తరాఖండ్ మిఫ్ట్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కేదార్నాథ్ టెంపుల్ ఇన్ ఢిల్లీ.
ఇక్కడ ఈ ప్రొనౌన్సియేషన్ చాలా వెరైటీగా ఉంటుంది. ఇది డి పలకదు, మిఫ్ట్ మిఫ్ట్ అని పలకాలి. మిఫ్ట్ 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 అంటే కొంచెం కోపంగా ఆగ్రహంగా ఉండడం అనమాట. ఇక్కడ కొంచెం కోపంతో అసంతృప్తితో ఉండిపోవడం. సో ఉత్తరాఖండ్లో ఉన్న పూజారులు కాస్త కోపంగా ఉన్నారు. ఢిల్లీలో కేదార్నాథ్ టెంపుల్ కడుతున్నారు అని చెప్తాను. ఆ విషయంపై వీళ్ళు కొంచెం ఆగ్రహంగా ఉన్నారు. షీ ఈజ్ ఎ బిట్ మిఫ్ట్ దట్ వీఆర్ నాట్ టేకింగ్ హర్ విత్ అస్. ఆవిడ మన మీద కొంచెం కోపంగా ఉన్నారు, ఎందుకంటే ఆమెను మనం మనతో పాటు తీసుకెళ్ళట్లేదని కాస్త కోపంగా ఉన్నారు. సో షీ ఈజ్ ఎ బిట్ మిఫ్ట్ దట్ వీఆర్ నాట్ టేకింగ్ హర్ విత్ అస్. షీ హ్యాడెంట్ కాల్డ్ ఫర్ ఎ వీక్. ఒక వారం నుంచి నాకు కాల్ చేయలేదు. అండ్ ఐ వాజ్ గెట్టింగ్ మిఫ్ట్. నాకు చాలా కోపం వచ్చేస్తుంది ఇక్కడ, నేను చాలా కోపడుతున్నాను అని చెప్పడం. సో షీ హ్యాడెంట్ కాల్డ్ ఫర్ ఎ వీక్ అండ్ ఐ వాజ్ గెటింగ్ యాంగ్రీ, ఆర్ యూ కెన్ సే ఐ వాజ్ గెటింగ్ మిఫ్ట్. మిఫ్ట్ అన్నా కూడా స్లైట్లీ యాంగ్రీ, కొంచెం కోపపడ్డం అన్నట్టు. ఆరెంజ్ అలర్ట్ ఇన్ 5 రెయిన్ హిట్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కేరళ టుడే. అంటే కేరళలో వర్షాలు బాగా పడుతూ అది కొంచెం వరద ఉధృతికి దారి తీయడంతో ఆరెంజ్ అలర్ట్ని ప్రకటించారు ఇక్కడ. అంటే మనకు ఈ ఐఎండి ఉంటుంది కదా, అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, అంటే మన వాతావరణ సంస్థ, భారతీయ సంస్థ ఉంది కదా, వాళ్ళు వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఇది మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు వింటుంటాం. పూర్వకాలంలో యాక్చువల్గా రేడియో వినేటుంటా ఒక అలవాటు ఉన్న వాళ్ళు వింటుంటారు అనమాట. సో 2వ ప్రమాద సంకేతం ఎగరవేశారు, 3వ సంకేతం ఇట్లా ఉంటారు అనమాట. ఇవి యాక్చువల్గా ఇక్కడ ఈ అలర్ట్ని కొన్ని రంగులతో చెప్తుంటారు అనమాట అంతా కూడా. ఇది చూడండి, ఏదన్నారు ఇది ఆరెంజ్లో ఉందంటే కనుక కొంచెం ప్రమాదంలో ఉంది నాన్న, కొంచెం జాగ్రత్తగా ఉండండి చెప్పడం అంతా కూడా. ఇవి జనరల్గా ఎలా ఉంటాయి ఏంటంటే ఇలా 4 వెరైటీస్ ఉన్నాయని చెప్పారు. ఒకటి గ్రీన్. గ్రీన్ ఉంటే కనుక గొడవ లేదంతా ఆల్ ఈజ్ వెల్, అంటే వాతావరణం చాలా బాగుంది అన్నట్టు. సో నో అడ్వైజరీ ఈజ్ ఇష్యూడ్, ఎటువంటి సలహాలు లేదంటే ఎటువంటి సూచనలు అక్కర్లేదు అన్నట్టు. అదే ఎల్లో ఉందంటే కనుక కొంచెం బీ అవేర్, కాస్త రెడీగా ఉండండి, ప్రమాదం రావచ్చేమో అని లెక్క ఇక్కడ. సో ఎల్లో ఇండికేట్స్ సివియర్లీ బ్యాడ్ వెదర్ స్పానింగ్ అక్రాస్ సెవరల్ డేస్. కొన్నాళ్ళు వెదర్ బాగోపోవచ్చు, కొంచెం అలర్ట్ ఉండని చెప్పడం. అదే ఆరెంజ్ ఆర్ అంబర్. ఆరెంజ్ ఉంటే కనుక బీ ప్రిపేర్డ్, ఎప్పుడైనా నేను జరగచ్చు, అన్ని సర్దుకొని రెడీగా ఉండండి, జంప్ అనగానే ఇక వెళ్ళిపోవాల్సి వస్తుంది అంతా కూడా. బీ ప్రిపేర్డ్ అన్నట్టు. ద ఆరెంజ్ అలర్ట్ ఈజ్ యూస్డ్ యాజ్ ఎ వార్నింగ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ వెదర్. అంటే వాతావరణం మరీ భయంకరంగా ఉంది అని చెప్పాలంటే కనుక ఈ ఆరెంజ్ అనేది యూజ్ చేస్తుంటారు. దెన్ బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. ఇక రెడ్ ఉందంటే కనుక ఇక నాన్న టేక్ యాక్షన్, ఇక మొత్తం ఖాళీ చేయడం, వెళ్ళిపోవడం. సో వెన్ ద ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ వెదర్ కండిషన్స్ ఆర్ సర్టన్లీ గోయింగ్ టు డిస్టర్బ్ ట్రావెల్ అండ్ పవర్, అంటే అక్కడ కరెంట్ పోవచ్చు, ట్రావెల్ సిస్టమ్ దెబ్బతినొచ్చు, అన్ని రకాలుగా దెబ్బతినొచ్చు. దెన్ రెడ్. ఇలా గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, అంబర్, రెడ్, ఇట్లా ఈ కలర్స్నే ఉంటూ ఉంటాయని చెప్తారు అంతా కూడా. నెక్స్ట్ అఖ్తల్ తఖత్ జతేదర్ సమన్స్ సుఖ్బీర్ బాదల్. సో ఇక్కడ సమన్స్ మనకు తెలుగులో కూడా వాడుతుంటారు కదా, ఇదే పదాన్ని. కోర్టు వాళ్ళకి సమన్లు ఇష్యూ చేసింది, సమన్లు పంపింది. సమన్లు అంటే కనుక కోర్టులో వచ్చి హాజరవ్వమని పంపేటువంటి ఒక నోటీస్ అనమాట. అండ్ ఆర్డర్ టు అపియర్ ఇన్ కోర్ట్, కోర్టులో వచ్చి ప్రత్యక్షమని పంపినటువంటి ఒక రకమైనటువంటి అధికారిక నోటీస్ అనమాట. దాన్ని సమన్స్ అంటారు. ఆ నైబర్స్ టుక్ అవుట్ ఏ సమన్స్ అగెయిన్స్ట్ హర్ ఫర్ నాయిస్ న్యూజెన్స్. అంటే పద్పదకి ఎక్కువ గొడవ చేయడంతో, అంటే ఎక్కువగా నాయిస్ సృష్టించడంతో ఆ నైబర్స్ ఆవిడకి కోర్ట్ నోటీస్ ఇప్పించారు అనమాట, సమన్స్ ఇప్పించారని చెప్పడం. సో హర్ నైబర్స్ టుక్ అవుట్ ఎ సమన్స్ అగెయిన్స్ట్ హర్ ఫర్ నాయిస్ న్యూసెన్స్. ఎక్కువ నాయిస్ క్రియేట్ చేస్తూ డిస్టర్బెన్స్ ఎక్కువగా, మేబీ అర్ధరాత్రి వీణ వాయించడము, లేదంటే తబలా కొట్టడము, ఇట్లా ఏదైనా సంథింగ్, లేదంటే పాట పాడడము, ఏదో కొంచెం ఎక్కువ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. దాంతో వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అయ్యి ఆవిడకి అంతా సమన్లు ఇప్పించారు, ఆవిడకి సమర్పించారు. అంటే రమ్మని ప్రత్యక్షమని ఒక ఆర్డర్ వచ్చింది అన్నట్టు. సో హీ వాజ్ గివెన్, అతనికి ఇవ్వబడ్డది. హీ వాజ్ గివెన్ ఆర్ హీ వాజ్ సర్వ్డ్ విత్ సమన్స్ టు అపియర్ ఇన్ కోర్ట్. కోర్టులో ప్రత్యక్షమని ఆమెకు సమన్లు జారీ చేయబడ్డాయి. ఇలా క్లియర్. సమన్స్ అంటే కనుక అధికారికంగా వచ్చి కనబడమని. ఇక్కడ అఖల్ తఖత్ అనేది మనకు సిక్కులు ఉన్నటువంటి ఒక హైయెస్ట్ అథారిటీ అనమాట ఇక్కడ. అంటే ఒక జడ్జిమెంట్ కానీ ఏదైనా తప్పు జరిగితే ఆ కమ్యూనిటీ పరంగా వాళ్ళు పిలిచేటువంటి ఒక హక్కు ఉన్నటువంటి ఒక సంస్థ, అలాగా చెప్పొచ్చు. అఖల్ తఖత్. జతేదార్ అంటే దాని హైయెస్ట్ ఆర్డర్ ఉన్న వ్యక్తిని, పవర్ ఉన్న వ్యక్తిని జతేదార్ అంటారు అనమాట. అతను సుఖ్బీర్ బాదల్కి సమన్స్ పంపించారు. అశోక్ లేలాండ్ బ్యాగ్స్ 982 crore ఆర్డర్ ఫ్రమ్ MSRTC ఫర్ వర్కింగ్ బస్. ఓకే, అశోక్ లేలాండ్ ఏం చేస్తుంటే బ్యాగ్స్ అంటే కనుక ఇక్కడ
మనకు బ్యాగ్ అంటే తగిలించుకుంటే ఆ బ్యాగ్ అని కాదు, ఇక్కడ బ్యాగ్ వర్బ్ ఇది. బ్యాగ్స్ అంటే కనుక ఆ పర్టికులర్ కాంట్రాక్ట్ని సంపాదించుకోగలిగింది, తెచ్చుకోగలిగింది అని చెప్పడం. అదే మనకు స్పోర్ట్స్లో బ్యాగ్ అంటే కనుక ఆ పాయింట్ని లేదంటే ఆ విక్టరీని, ఆ పర్టికులర్ ట్రాఫీని గెలుచుకుంది అని చెప్పడం. బ్యాగ్ మీన్స్ టు స్కోర్ ఏ గోల్ ఆర్ పాయింట్. టు స్కోర్ ఏ గోల్ ఆర్ ఏ పాయింట్, ఒక స్కోర్ చేయడం, గోల్ కొట్టడం, లేదంటే ఒక పెద్ద కాంట్రాక్ట్ని పట్టుకోవడం, తీసుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా. ద బ్యాగ్ నథింగ్ ఎక్సెప్ట్ ఏ కపుల్ ఆఫ్ ర్యాబిట్స్. వాడు అడవిలోకి వెళ్ళారు, కొంచెం వేటాడేద్దాం వచ్చేద్దామని చివరికి వచ్చి 2 కుందేలు పిల్లలు తీసుకొచ్చారు. సో ద బ్యాగ్ నథింగ్, ఏం తీసుకోలేకపోయారు ఎక్సెప్ట్ ఏ కపుల్ ఆఫ్ ర్యాబిట్స్, అంతే అన్నట్టు. హీ ఈజ్ ఈగర్ టు బ్యాగ్ హిస్ 5th విక్టరీ ఆఫ్ ద సీజన్. ఈ సీజన్లో ఆవిడ ఇప్పటికి 4 గెలిచారు, 5 గెలుద్దాం అనేటువంటి ఒక ఊపులో ఉన్నారంతా కూడా. షీ ఈజ్ ఈగర్, అతను చాలా తొందరబాటులో, ఉత్సాహంలో ఉన్నారనమాట, 5 కూడా కొట్టేద్దాం అన్నట్టు. ఈజ్ ఈగర్ టు బ్యాగ్ హిస్ 5th విక్టరీ ఆఫ్ ద సీజన్. అలా ఒక ఏదైనా టైటిల్ కదా అని సంపాదిస్తే బ్యాగ్ అనే పదం వాడతారు. ఓకే ఫ్రెండ్స్, సీ ద నెక్స్ట్ వర్డ్. Thai economy faces upheaval due to cheap Chinese imports. అంటే చైనా వాళ్ళు చేసే చీప్ ఇంపోర్ట్స్ వల్ల థాయ్ ఎకానమీకి, అంటే థాయ్ ఆర్థిక వ్యవస్థకు కొన్ని ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన వర్డ్ ఇది, ఫేస్ అప్హీవల్. ఈ వర్డ్ని పలకాల్సింది అప్హీవల్ అని పలకాల్సి ఉంటుంది. అప్ దీర్ఘం రావాలి, అప్హీవల్. ఏ బిగ్ చేంజ్ దట్ కాజెస్ ఏ లాట్ ఆఫ్ వరీ అండ్ ప్రాబ్లమ్స్. అంటే ఒక మార్పు వల్ల సంభవించేటువంటి పెద్ద ప్రమాదాలు. ఇక్కడ మార్పు ఏంటంటే చైనీస్ చీప్ ఇంపోర్ట్స్ చేస్తుంది, దానివల్ల వీళ్ళకి ఆర్థిక వ్యవస్థ అతలాకుతం వైపు చాలా ఇబ్బంది పడుతుంది అనమాట ఇక్కడ. అలా ఏ బిగ్ చేంజ్ దట్ కాజెస్ ఏ లాట్ ఆఫ్ వరీ అండ్ ప్రాబ్లమ్స్. ఐ కాంట్ ఫేస్ ద అప్హీవల్ ఆఫ్ మూవింగ్ హౌస్ అగైన్. మళ్ళీ ఇల్లు మారడమా, అబ్బాబాబా నా వల్ల కాదు ఈ ఇబ్బందులు. అంటే ఇల్లు మారడం అనేది అంత తేలిక కాదు కదా ఫ్రెండ్స్. ఆ మారాలంటే అన్నీ తీయాలి, మళ్ళీ పెట్టాలి, అంతా అసలు సర్దుకోవడానికి 4 రోజులు పట్టేస్తుంది అంతా కూడా. సో ఈ మధ్య మారారు, మళ్ళీ మారాలంట. అందుకని ఏమంటున్నారు, ఐ కాంట్ ఫేస్ ద అప్హీవల్ ఆఫ్ మూవింగ్ హౌస్ అగైన్. ఐఎమ్ నాట్ షూర్ ఇట్ ఈస్ వర్త్ ద అప్హీవల్ ఆఫ్ మూవింగ్ టు గెయిన్ జస్ట్ ఏ లిటిల్ మోర్ స్పేస్. అంటే ఒక షాప్ ఉంది, కొంత స్పేస్ పక్కన ఇంకోటి ఏదో ఖాళీ మారదామంటున్నారు అక్కడ, అంటే కొంచెం స్పేస్ ఎక్స్ట్రా వస్తుంది. ఈ కొంచెం స్పేస్ కోసం మళ్ళీ మొత్తం తీసి అక్కడ మార్చాలి, మళ్ళీ డెకరేట్ చేయాలంటే అంత వేస్ట్ అబ్బా, నాకు అది వర్త్ అనిపించట్లేదు అంటున్నారు అనమాట అక్కడ. ఐఎమ్ నాట్ షూర్ ఇట్ ఈస్ వర్త్ ద అప్హీవల్ ఆఫ్ మూవింగ్ టు గెయిన్ జస్ట్ ఏ లిటిల్ మోర్ స్పేస్. కొంచెం మోర్ స్పేస్ కోసం ఇట్లా మార్చుకునేది ఇప్పుడు వద్దు, అంత వరీ ప్రాబ్లమ్స్ ఇన్వైట్ చేయొద్దు అని చెప్తారు అంతా కూడా. ఇలాగ ఇక్కడ అప్హీవల్ అంటే కనుక సడన్ చేంజెస్ వల్ల వచ్చేటువంటి కొన్ని ఇబ్బందులు. క్లియర్. దీన్ని ఎక్కువగా మనం ఫేస్తో వాడితే చక్కగా బాగుంటుంది. ఫేస్ అయితే ఎదుర్కోను ఫేస్ ద అప్హీవల్ ఆఫ్ అన్నట్టు అంతా కూడా. క్లియర్ ఫ్రెండ్స్? సో దిస్ ఆల్ అబౌట్ టుడేస్ vocabulary. We will meet again with some more new vocabulary words, interesting words. Hope you are following it. So with this we have completed 50th episode. అంటే 50 ఎపిసోడ్ పూర్తి చేసాం సక్సెస్ఫుల్గా. మనం నెక్స్ట్ 51st ఎపిసోడ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనం రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, ఫైన్.